మరి ఎలా పెడతారా? పోలీసులే పెడతా, పోలీసులే మా సరౌండింగ్ పెట్టకుండా బయటికి మరి. అవును, ఓకే అండి. ఈ నెల 19వ తారీఖున జగ్గయ్యపేటలో బులియన్ మర్చెంట్ వ్యాపారం చేసే రాయపూడి రాజశేఖర్ అనే వ్యక్తి యథాప్రకారం ఈయన డబ్బుతో చెన్నై వెళ్ళి బంగారం కొనే అలవాటు వ్యాపార నిమిత్తం. అదేవిధంగా ఆ ప్రకారం మన జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్లో ఆయన మనిషి అయిన తుమ్మూరు దుర్గారావు అనే అతనికి 20 లక్షల రూపాయలు ఇచ్చి చెన్నై వెళ్ళి బంగారం తీసుకుని రమ్మనగా ఆయన విజయవాడ నుంచి బయలుదేరి మన జగ్గయ్యపేటలో లగ్జరీ బస్సు విజయవాడ వరకు ఎక్కగా ఆయన వెనకాలే ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఎక్కడం జరిగింది. సదరు దుర్గారావు వైఎస్ఆర్ ఆ ఎక్కిన అతను వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర దిగిపోవడం కూడా జరిగింది. అయితే ఈయన విజయవాడ వెళ్ళిన తర్వాత చూసుకోగా దానిలో 20 లక్షల రూపాయలు ఆయన పెట్టిన 20 లక్షల రూపాయలు కనిపించలేదు. దానిలో జిప్పు తీసి ఏదో 2 బ్లాంకెట్స్ అవి పెట్టి కనిపించింది. సరే, ఆ రిపోర్టు ప్రకారం సదరు రాయపూడి రాజశేఖర్కి ఇచ్చిన రిపోర్టు ప్రకారం మనం ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా 23 అంటే నిన్న ఈవినింగ్ సుమారు 3 గంటల ప్రాంతంలో ఎవరైతే ఈయన అనుమానించిన వ్యక్తి ఉన్నాడో అతని గురించి సమాచారం తెలిసి వెళ్ళగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను నేర ఉపదేశ స్టేట్మెంట్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఈ కుర్రాడు పేరు కొండపనేని సుధాకర్, అమరావతి దగ్గర నరుకులపల్లి గ్రామం. అయితే ఇతనికి ఎవరూ లేరు. ఒక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఒక అన్నయ్య అన్నాడు, ఒక పెద్దమ్మ ఎవరో ఉంది. అయితే చిన్నప్పటి నుంచి ఇల్లు వదిలిపెట్టి బయట తిరుగుతూ ఈ మన జువెనైల్ హోమ్స్లో చదువుకుంటూ పలు నేరాలకి పాల్పడడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారిగా గోవా పారిపోయి గోవాలో కూడా ఒక పనిచేస్తూ బీచ్ దగ్గర ఒక ఇంట్లో పనిచేస్తూ ఆ ఇంట్లో కూడా 2-3 దఫాలుగా డబ్బులు దొంగతనం చేసి ఆ డబ్బులతో విలాసాలు చేస్తూ జీవితం ప్రారంభించాడు. అక్కడ జువెనైల్ కేసులో అక్కడ హోంలో పెట్టిన తర్వాత అక్కడ ఒక కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అక్కడ హోంలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి కూడా పారిపోయి తిరిగి మళ్ళీ ఆంధ్ర వచ్చాడు. ఆంధ్ర వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో క్లీనర్గా చేస్తూ కొన్ని సంవత్సరాలు ఆ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుని పారిపోవడం, మళ్ళీ అవి జల్సా చేయడం, ఖర్చు పెట్టే చేశాడు. ఈ క్రమంలో కొద్దిగా ఇతనికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత విజయవాడలోనే నాగార్జున ట్రావెల్స్ అని ఒక ట్రావెల్స్ ఉంది. దానిలో బొజ్జా వేణుగోపాల్ అని ఒక బుకింగ్ క్లర్క్ ఉన్నాడు. అతనితో ఇతనికి సాన్నిహిత్యం ఏర్పడింది. అతని సపోర్ట్తో విజయవాడ టు బెంగళూరు, విజయవాడ టు చెన్నై సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్స్ ఎవరైతే బ్యాగులు డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది అని అనిపించే వాళ్ళు వెనకాల టికెట్ బుక్ చేసుకుని మార్గ మధ్యంలో వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ బ్యాగులు దొంగిలించి మధ్యలో దిగిపోయి వెళ్ళిపోయి ఆ బంగారం అలాగా సుమారు 5-6 నేరాలు బంగారం చేశాడు. ఇలా సుమారు 400 గ్రాములు బంగారం వరకు. ఈ బంగారం అంతా కూడా శ్రీ ఓం సాయి జ్యువెలరీస్ అని విజయవాడలో శ్రీచక్ర బిల్డింగ్ లో ఒక జ్యువెలరీ షాప్ ఉంది. ఆ షాప్ లో అంతా కూడా అతనికి అమ్మేశాడు. అతను ఇచ్చిన డబ్బులు తీసుకోవడం బెంగళూరు, చెన్నై, బెంగళూరు తర్వాత దుబాయ్, బ్యాంకాక్ ఇలా ఫ్రెండ్స్ని తీసుకుని సరదాగా లావిష్గా ఖర్చు పెట్టడం ఇవన్నీ చేశాడు. ఈ క్రమంలో మన నేరానికి సంబంధించి ఈ డబ్బంతా తీసుకెళ్లి విజయవాడలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో అద్దుకుంటున్నాడు ఇతను. వెళ్ళగానే నేరం అవగానే డబ్బంతా తీసుకెళ్లి అపార్ట్మెంట్లో ఫ్లాట్లో పెట్టి ఒక 50,000 రూపాయలు, ఒక 25,000 రూపాయలు ఈ వేణుగోపాల్కి ఇచ్చి ఒక 25,000 ఖర్చు పెట్టి మిగతా అమౌంట్ అంతా దాచిపెట్టి ఏదో ఒక చోట ఇల్లు కొనుక్కుందామనే ఆలోచనలో ఉన్నాడు. అయితే సేమ్ ఇలాగే దానికి ఇంకా అదనంగా డబ్బులు అవసరం అవుతాయనే ఉద్దేశంతో మళ్ళీ నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మళ్ళీ ఎవరన్నా ఇదే తరహా నేరం చేసే ఉద్దేశంతోనే మన జగ్గయ్యపేట రావడం జరిగింది. రాబడిన సమాచారం ప్రకారం అతను అరెస్ట్ చేశాం. అతని దగ్గర 19,50,000 రూపాయలు, అన్ని 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను ఆల్రెడీ ఒకసారి బ్యాంకాక్ కూడా వెళ్ళాడు ఈ పాస్పోర్ట్తో. ఆ పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈ రోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. అలాగే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో చేసిన ఈ బంగారం తాలూకు కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ విజయవాడ, చిత్తూరు, గుంటూరు పోలీసులు కూడా సమాచారం ఇచ్చి అవన్నీ కేసులు బుక్ చేసి వాళ్ళు కూడా ఇతని మీద చర్య తీసుకునేలాగా వారికి మేము సహకరిస్తాం. ఇంకొకటి ఏంటంటే పైపెచ్చు ఆంధ్రాలో ఇతనికి ఒక కేసు కూడా లేదు ఇప్పటి వరకు. ఎప్పుడో గోవాలో చిన్నప్పుడు పారిపోయిన కేసు తప్ప
ఆంధ్రాలో గత 3-4 సంవత్సరాలుగా ఇదే తరహా నేరాలు చేస్తున్నా సరే ఇప్పటిదాకా ఎవరికీ పట్టుబడలా. ఇదే మొట్టమొదటిసారి మన దగ్గర ఇతని కేసు. సార్ ఇప్పుడు సుమారుగా మన దగ్గర దొరికినప్పుడు ఎన్ని కేసులు? మన ఎస్ఐఆర్ క్రైమ్ టీమ్ అప్రహెండ్ చేయడం, మనం రికవర్ చేయడం అన్ని స్పీడ్ గా జరిగింది. దానివల్ల త్వరగా ఎక్కువ డబ్బు నష్టపోకుండా చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అంటే మనకున్న క్రెడిట్ అంటే జనరల్ గా సోర్స్ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకూడదు. అది మనకున్న ఇన్ఫర్మేషన్ మీద చేసాం. మనం నిఘా పెట్టాం, శాస్త్రీయంగా కూడా దీంట్లో ఆ పద్ధతి కూడా అవలంబించాం.